నమస్కారం. ఈరోజు తాతకరి 103వ జయంతి. చాలా సంవత్సరాల తర్వాత దాదాపు నేను వచ్చేవాడిని 9:30కి 10ంటికి వచ్చేవాడిని. మీడియా వారు ఎవరు లేరప్పుడు ఒక 2 సార్లు వచ్చాను. దాదాపు 15-16 సంవత్సరాల తర్వాత వస్తున్నాను. మరి సో చాలా సంతోషంగా ఉంది. చాలా తర్వాత నేను ఇక్కడికి వస్తున్నాను. తాతకరి ఘాట్కి చాలా సంతోషంగా ఉంది. అండ్ తాతకరి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన నిమ్మకూరులో పుట్టి మెడ్రాస్కి వచ్చి స్వయం కృషితో కష్టంతో ఏ గాడ్ ఫాదర్ లేకుండా ఎవరు సహకారం లేకుండా ఆయన స్వశక్తితో ఆయన టాలెంట్తో పైకొచ్చారు. మీకు తెలిసిందే, ఒక రాముడైనా సరే, కృష్ణుడైనా సరే, భీముడైనా సరే, భీష్ముడైనా సరే ఆయన తప్ప ఇంకా ఎవరు చేయలేరు. ఆయన ఒక టెన్స్ ఇచ్చేశారు. దాంతో నేను ఎప్పుడు అనుకునేవాడిని, తాతగారు కానీ పౌరాణిక చిత్రాలు చేయకపోయి ఉంటే ఈ పాత్రల గురించి అంత లోతుగా జనాలకి తెలిసాయా అని చెప్పి నాకు ఎప్పుడు అనిపించేది. ఎందుకంటే ఒక రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసుడు ఇవన్నీ మనం పుస్తకాలు చదివాం తప్ప మనం అసలు రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు, దుర్యోధనుడు ఎలా ఉంటాడు అసలు మనకి ఏం తెలియదు. అండ్ జనానికి కూడా పెద్ద తెలియదు. అప్పుడు పుస్తకాలు కూడా మీడియా లేదు. అప్పుడు ఎక్కడో చిన్నగా రాసేవారు. అలాంటిది తాతగారు ఆ సినిమా చేయటం వల్ల ఆ సినిమాకి గుర్తింపు వచ్చింది. రాముడు అంటే ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు, దుర్యోధనుడు అంటే ఎవరు అని మంచి గుర్తింపు వచ్చింది.